వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుకొనుచున్నది. ప్రార్థన చేసుకుందాం. కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన ఆదివారపు ఆరాధన మొదలుకొని ఈ ఆదివారపు ఆరాధన వరకు నీ కృప మాకు తోడుగా ఉంచి నీ సన్నిధి మాకు ముందుగా నడిపిస్తూ నేటి వరకు కూడా సజీవంగా మేము ఉండగలిగే కృప వాక్యమును ధన్యతను మీరు ఇచ్చినందుకే నీకు స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. మీరు ఇచ్చినందుకే నీకు స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. చదవబడిన వాక్య పఠనాన్ని మీరు ఆశీర్వదించి సేవకుల ద్వారా మీరు మాత్రమే మా అందరితో మాట్లాడి మీ ఘనమైన నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు మైన కుడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు విమోచకుడు ప్రాణనాథుడైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును. గడిచిన ఆదివారం ఇదే వాక్య భాగాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మరోసారి మనం చదువుకొని ముందుకు సరిపోతాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కీర్తన రాసిన కీర్తనాకారుడు దేవుని కొరకు కనిపెడుతున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే మరి ఎక్కువగా నేను కనిపెడుతున్నాను అని కీర్తనాకారుడు చెప్పడం మనం కూడా గమనిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి అంటే కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే కూడా మరి ఎక్కువగా మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. గడిచిన ఆదివారము మరి దేని కొరకు మనం కనిపెట్టాలో ఒక్క మాటను నేను మీతో చెప్పడం జరిగింది. దేనికోసం మనం కనిపెట్టాలి? దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఉపదేశము కొరకు మనం కనిపెట్టాలి అనే మాటను నేను మీతో చెప్పడం జరిగింది. ఈ ఆదివారం కూడా మరి మరొక మాట మనం ధ్యానించుకొని మనం ముందుకు సాగిపోదాం. రెండవ మాటగా పరిశుద్ధ గ్రంథంలో 63వ కీర్తనలోని మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. దేవా నా దేవుడవు నీవే, ఏగువనే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగుని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది. ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దావీదు రాసిన ఈ 63వ కీర్తన మనం జాగ్రత్తగా గమనిస్తే
దేవా నా దేవుడవు నీవే, ఏగునే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగుని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. రెండవది, మనము దేని కొరకు మనం కనిపెట్టాలి అంటే దేవుని బలము కొరకు, దేవుని ప్రభావం కొరకు, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? కనిపెట్టాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇక్కడ దావీదు పలికిన ఈ మాటలు మనం జాగ్రత్తగా మనం గమనిస్తే, దేవా నా దేవుడవు నీవే, ఏగునే నిన్ను వెతుకుదును. దావీదన్న మాట మనం జాగ్రత్తగా మనం గమనిస్తే, దేవా నా దేవుడవు నీవే, ఏగునే నిన్ను వెతికెదను అన్నాడు. దావీదు యొక్క భక్తిని మనం గమనిస్తే, ఆయన ప్రార్థన జీవితాన్ని మనం గమనిస్తే, ఆయన ఆత్మీయ ఎదుగుదల మనం గమనిస్తే, దేవా నా దేవుడవు నీవే, ఏగునే నిన్ను వెతికెదను అన్నాడు. ఎప్పుడు చెప్తాడంట దావీదు దేవుణ్ణి? ఏగునే నేను వెతుకుతాను అన్నాడు. అంటే దావీదు దేవుని బలమును చూడాలని, దేవుని ప్రభావాన్ని చూడాలని ఏగునే లేచి దేవుని వెతికే అనుభవం దావీదు కలిగి ఉన్నట్టు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమ వల్ల మనం ఎంతోమంది ఏగునే లేచి దేవుని బలాన్ని చూడాలని, దేవుని ప్రభావాన్ని చూడాలని, దేవుని మహిమను చూడాలని, దేవుని ప్రసన్నతను చూడాలని, దేవుని వెలుగును చూడాలని, ఆయన ముఖాన్ని చూడాలని ఎంతమంది ఏగునే నుంచి మనము దేవుని వెతగలుగుతున్నాం, లేక ప్రార్థన చేయగలుగుతున్నాం. ఎంతమందిని ఈ విధంగా మనం దావీదు లాంటి ఒక మంచి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. ఎంతమంది మనం కలిగి ఉన్నామండి? దావీదు, దేవా నా దేవుడు నీవే, ఏగునే నిన్ను వెతికెదను. ఒకసారి దావీదును గాని మనం అడగలిగితే, ఎందుకు ఏగునే దేవుని ఎదుగుతున్నవంటే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, ఆయన బలాన్ని నేను చూడాలి, ఆయన ప్రభావాన్ని నేను చూడాలి. అంటే ఆయన ప్రభావాన్ని, ఆయన బలాన్ని మనం చూడాలంటే దేవుని మనం ఎప్పుడు ఎదగాలి? ఏగునే దేవుని మనము ఎదగాలి. అలా ఎదగగలిగితే, అలా ఏగునే మనం ప్రార్థన చేయగలిగితే, ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయగలము? చూడగలము. ఈ రోజు ఆయన బలాన్ని మనం చూడలేకపోతున్నాము, ఆయన ప్రభావాన్ని మనం చూడలేకపోతున్నాము, ఆయన మహిమను మనం చూడలేకపోతున్నాము, ఆయన తేజస్సును, ఆయన వెలుగును మనం చూడలేకపోతున్నాము. అంటే మనకి ఏ అనుభవం లేదు? ఏగునే దేవుని ఎదిగే అనుభవం మనకు లేదు. అంటే ఏగునే వేసి ఆయన సన్నిధిలో ప్రార్థించే అనుభవం మనకు లేదు. కాబట్టి ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని మనం ఏం చేయలేకపోతున్నాము? చూడలేకపోతున్నాం. దావీదు రాజు అయినప్పటికీ కూడా కనిపెట్టి ఉన్న, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగుని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. శరీరము కృషించిన ఏమని? ఆయన బలము చూడాలని. శరీరము కృషించిన ఆయన ప్రభావం చూడాలని. శరీరము కృషించిన ఆయన చూడాలని ఆయన పరిశుద్ధ ఆలయమందు ఎంతో ఆశతో దావీదు ఏం చేస్తున్నాడు? ఏగునే వెతుకుతున్నాడు. లేక ఏగునే పరిశుద్ధ ఆలయంలో చేరి ఆయన ప్రార్థన చేస్తున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ఒక దావీదులాగా మనము కూడా ఏగునే ఏం చేయాలి? ఆయన బలము మనం చూడడానికి, ఆయన ప్రభావం మనం చూడడానికి, ఆయన మహిమను, ఆయన తేజస్సును, ఆయన వెలుగును చూడడానికి ఏగునే మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి.
ఏకువనే దేవుని ఎదిగే అనుభవంలోనికి మనం రావాలి. అందుకే దావీదు ఆత్మీయతలో ఏమైనా అంత బలంగా ఎందుకు సాగిపోయాడంటే ఏకువనే ఆయన ప్రార్థించే అనుభవం, ఏకువనే దేవుని ఎదిగే అనుభవం, ఏకువనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కనిపెట్టే ఒక మంచి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదు దేవుని బలాన్ని, దేవుని ప్రభావాన్ని, దేవుని ముఖాన్ని చూడగలిగాడు. క్రీస్తునందు ప్రేమ మనం కూడా దేవుని సన్నిధిలో ఎందుకని పెట్టాలి అంటే, ఒకటి ఉపదేశము కొరకు, అంటే దేవుని వాక్యం కొరకు మనం కనిపెట్టాలి. రెండవది దేని కొరకు మనం కనిపెట్టాలి అంటే దేవుని బలము కొరకు, దేవుని ప్రభావము కొరకు. ఆయన సన్నిధిలో లేక దేవుని మందిరములో, పరిశుద్ధ ఆలయంలో మనం ఏం చేయాలి? కనిపెట్టే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథంలోనే 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి దేని కొరకు కనిపెట్టాడో అక్కడ రాయబడు. మొదటి నుంచి పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము శృంగారమును దేవాలయపు ద్వారములతో ఉంచుచూ వచ్చేది. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగుగా పేతురును యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. అంతట పేతురు, ఎండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువు అని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను చీల మండలను బలము పొందెను. చలను. ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ దావీదు దేవుని బలము కొరకు, దేవుని ప్రభావం కొరకు ఏకునే పరిశుద్ధ ఆలయములో వెతకడం ప్రారంభించాడు, ప్రార్థించాడు, మొరపెట్టుకున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తిని మనం గమనిస్తే ఇక్కడ కూడా ఒక వ్యక్తి దేవుని మందిరంలో కాకుండా దేవుని మందిరము వెలుగుట ఏం చేస్తా ఉన్నాడు? మరి కనిపెడుతున్నట్లు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇతను దేవుని బలము చూడాలను, దేవుని ప్రభావాన్ని చూడాలనో కనిపెట్టలేదు. కానీ దేవుని మందిరానికి ఎవరైతే వస్తున్నారో, దేవుని ఆవరణలోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర భిక్షము అడుక్కోవాలని, వాళ్ళ దగ్గర సహాయం కోరుకోవాలని దేవుని మందిరము వెలుపడి ఏం చేస్తా ఉన్నాడు? వచ్చే వారి దగ్గర సహాయం కొరకు, భిక్షము కొరకు ఇతను కనిపెడతా ఉన్నాడు. ఎక్కడ కనిపెడుతున్నాడు? దేవుని మందిరంలో కాదు, కానీ దేవుని మందిరము వెలుపల ఆ మెట్ల మీద కూర్చొని మరి మందిరంలోకి వచ్చే వారి దగ్గర భిక్షమడుకోవడానికి సహాయం కోసం ఇతను కనిపెడతా ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమ. పగలు 3 గంటలప్పుడు ప్రార్థనా కాలమున ప్రజలందరూ వస్తా ఉన్నారు. అదే విధంగా దైవజనులు కూడా వస్తా ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందని, వచ్చేవారి దగ్గర ఏదైనా సహాయం దొరుకుతుందని వాళ్ళు కనిపెడతా, వాళ్ళని అడుగుతా వాళ్ళ సహాయం కొరకు అలా మందిరము వెలుపులా ఉంటూ ఉండగా పేతురు
మా తట్టు చూడమన్నారు. ఎవరి తట్టు చూడమన్నారు? మా తట్టు చూడమన్నారు. అప్పుడు ఈ గుంటివాడు ఏమండి ఎప్పుడైతే మా తట్టు చూడమన్నారో వాళ్ళ ఎంత ఏమైనా దొరుకుతుందని ఏమండి వాళ్ళ తట్టు చూడ ప్రారంభించారు. వాళ్ళనే కనిపెట్టడం ప్రారంభించారు. అయితే పేతురు ఏమన్నాడు? పేతురు ఏమన్నాడు? ఎండి బంగారములు మా యొద్ద లేవు, నేను కలిగి ఉన్నదే నేను కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాను అని ఏమని పేతురు తాగడం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి ఎంత మంచి మాట ఇక్కడ రాయబడి ఉంది. మేము కలిగి ఉన్నదే, లేకపోతే నేను కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాను. ఎన్ని బంగారములు మా యొద్ద లేవు, నేను కలిగి ఉన్నదే, లేకపోతే మేము కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. అదేమిటది? యేసు క్రీస్తు నామాన్ని మేము కలిగి ఉన్నాము. మనం ఏం కలిగి ఉండాలా? ఏమండి ఎన్ని బంగారములు మా యొద్దలేమో నేను కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. అంటే పేతురు దైవజనుడు ఏం కలిగి ఉన్నాడంటే యేసు క్రీస్తు నామాన్ని మాత్రమే ఏం చేస్తున్నాడు? కలిగి ఉన్నాడు. ఆ నామాన్ని మాత్రమే ఆయన ధరించుకున్నాడని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమల ఆ నామములోనే నువ్వు లేచి నడువు అని చెప్పినప్పుడు అతను బలము పొందుకొని అతను లేచి నడిచి గంతులు వేసి దేవుని మందిరంలోకి వచ్చి దేవుని స్తుతించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమలో కూడా వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం గమనిస్తే ఇతను మందిరంలోకి రాకపోయినా మందిరం వెలుపుటే ఉండి ఏమండి కనిపెట్టుకున్నందువలన ఒక రోజు అతనికి ఏం కలిగింది? ఏమండి స్వస్థత కలిగింది, ఏమండి ఆరోగ్యం కలిగింది, తనకున్న కుంటితనం పోయింది. ఏమండి దేవుని మందిరంలోకి వచ్చాడు, ప్రభువుని స్తుతించాడు, ప్రభువుని ఆరాధించాడు. ఈ విధంగా మనము కూడా దేవుని మందిరంలో కనిపెట్టుకోగలిగితే, దేవుని ఆలయంలో కనిపెట్టుకోగలిగితే, దేవుని సన్నిధిలో ఒక దావీదులాగా ఒక కుంటివాడు ఒక భిక్షకుడు కనిపెట్టుకున్నట్టు మనము కూడా కనిపెట్టుకోగలిగితే మనకు కూడా ఆరోగ్యం కలిగింది, మనకు కూడా స్వస్థత కలిగింది, మనకు కూడా మేలు కలిగింది, మనకు కూడా దీవెన కలిగింది, మనకు కూడా దేవుని ప్రభావాన్ని దేవుని బలాన్ని కూడా మనం పొందుకుంటామన్న సర్వ సత్యాన్ని మనం గ్రహించి మనము కూడా ఏం చేయాలి? దేవుని ఆలయములో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవుని పరిశుద్ధ ఆలయంలో మనము కూడా కనిపెట్టుకోగలిగితే, కనిపెట్టుకున్నవారు ఏం చేశారు? దావీదు ఏం చేశాడు? దేవుని బలాన్ని దేవుని ప్రభావాన్ని చూడాలని కనిపెట్టుకున్నాడు. అదే విధంగా ఈ గుడ్డివాడు దేవుని మందిరము బయట కనిపెట్టుకున్నాడు. ఒక రోజు అతనికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది, ఆరోగ్యం కలిగింది, విడుదల కలిగింది, విమోచన కలిగింది. దేవుని మందిరంలో దేవుని సేవకులతో కూడా ఏమని దేవుని స్తుతించే అనుభవం కలిగింది. ఇన్ని ఆశీర్వాదాలు కలిగిన, ఇన్ని దీవెనలు కలిగిన, ఇన్ని కృప కలిగిన దేవుని మందిరాన్ని ఏ రోజు కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా, ఏ వారం కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా ఇలా కనిపెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని మనం ఎక్కడ పొందగలము? ఏమంటే ఆయన మందిరంలో కనిపెట్టుకోవడం ద్వారా, ఆయన మందిరంలో చేరి ఆయన స్తుతించడం ద్వారా, కనిపెట్టుకోవడం ద్వారా ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలన్నీ కూడా ఏమంటే మనము పొందగలం. దేవుని మందిరానికి రాకుండా ఇంటి దగ్గర ఉంటే ఇవన్నీ మనం పోగొట్టుకుంటాం. దేవుని మందిరానికి వస్తే ఆయన బలాన్ని మనం పొందుకోగలము, ఏమైనా ఉపదేశాన్ని మనం పొందుకోగలము, స్వస్థత మనం పొందుకోగలము, ఆరోగ్యాన్ని మనం పొందుకోగలము. ఇటువంటి కృప కలిగిన, దీవెనలు కలిగిన, ఆశీర్వాదాలు కలిగిన దేవుని మందిరంలో దావీదులాగా మనము కూడా ఏం చేయాలి? ఏకూనే ప్రార్థన చేసేవారముగా, ఏకూనే ఎతికేవారముగా, ఆయన సన్నిధిలో కనిపెట్టుకునేవారముగా మనం ఉండగలిగితే ఇలాంటి దీవెనలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇంటి దగ్గర లేవు. ఎక్కడ ఉన్నాయి?
ఇవన్నీ కూడా మనకు ఉన్నాయన్న సంగతిని మనం గమనించాలి. క్రీస్తునందు ప్రేమ చూడండి, ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథంలోని 16వ అధ్యాయంలోని 9వ వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు సాగిపోదాం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. చాలా ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఏమండి, ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే, తన ఎడల యథార్థ హృదయం గలవారిని కనిపెట్టుకునే వారినే కాకుండా, ఏమండి ప్రార్థించే వారినే కాకుండా, ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే, తన ఎడల ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఏమండి మనుషుల ఎడల కాకుండా దేవుని ఎడల ఎవరైతే యథార్థంగా ఉంటారో వారందరినీ కూడా ఆయన ఏం చేస్తారంటే ఆయన బలపరుస్తాడు. బలపరచడానికి లోకమంతటా కనుదృష్టి, ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఒక దావీదులాగా, ఏమండి ఒక ఈ కుంటి ఆ మనుషుడు భిక్షకుడు ఏ విధంగా కనిపెట్టుకున్నాడో అదే విధంగా మనం కూడా కనిపెట్టుకోగలిగితే, ఇంకా మనం యథార్థ హృదయం కలిగి మనం నడిపించబడగలిగితే, మనలందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనం కనిపెట్టుకోవాలి. ఎక్కడ కనిపెట్టుకోవాలి? దేవుని మందిరంలో కనిపెట్టుకోవాలి. దేని కొరకు కనిపెట్టుకోవాలి అంటే ఉపదేశము కొరకు, అంటే దేవుని వాక్యం కొరకు మనం కనిపెట్టుకోవాలి మొదటిగా. రెండవది, ఇక్కడ మనం వాక్యాన్ని గమనిస్తే దేవుని బలము కొరకు, దేవుని ప్రభావము కొరకు, దేవుని మందిరములో మనం కనిపెట్టుకుంటే ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని మనం ఏం చేయగలము? చూడగలము. మూడవది, దేని కొరకు మనం కనిపెట్టుకోవాలో నేను ముగింపులోనికి నేను వస్తాను. మూడవ నేను చెబుతున్నాను. 119వ కీర్తన 166వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇక్కడ మూడవ మాట మనం గమనిస్తూ ఉన్నాము. మూడవది, దేని కొరకు దేవుని మనం కనిపెట్టుకోవాలి అంటే రక్షణ కొరకు కనిపెట్టుకోవాలి. దేని కొరకు? రక్షణ కొరకు. ఒకటి, ఉపదేశం కొరకు, అంటే వాక్యం కొరకు మనం కనిపెట్టుకోవాలి. రెండవది, ఆయన బలము కొరకు, ఆయన ప్రభావం చూడడం కొరకు మందిరంలో కనిపెట్టుకోవాలి. మూడవది, రక్షణ కొరకు కనిపెట్టుకోవాలి. చెప్పండి, దేని కొరకు? రక్షణ కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఇక్కడ వాక్యాన్ని మనం చదివితే జాగ్రత్తగా, యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. దేవుని మందిరానికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఇచ్చే రక్షణ కొరకు కనిపెట్టుకోవాలి. దేని కొరకు? ఆయన ఇచ్చే రక్షణ కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. రక్షణ లేని వారు, అంటే బాప్తిసం లేని వారు, మారు మనసు అనుభవం లేని వారు ఎంతో మంది దేవుని మందిరంలో ఉన్నారు. ఆ సంగతి మనందరికీ తెలుసు. ఏమండి, దేవుని మందిరానికి వచ్చే మనలో బాప్తిసం లేని వారు దేని కొరకు కనిపెట్టాలి? దేవుని మందిరంలో రక్షణ కొరకు. అయ్యా, ఎంతో మంది రక్షణ పొందారు, ఎంతో మంది బాప్తిసం పొందారు, నాకు ఇంకా రక్షణ లేదు, నా ఇంటికి రక్షణ లేదు, నా బిడ్డలకు రక్షణ లేదు అని చెప్పేసి వారంతా దేవుని మందిరంలో యెహోవా ఇచ్చే రక్షణ కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకొని ఏం చేయాలి? రక్షణ పొందాలి, బాప్తిసాన్ని పొందాలి. మారు మనసు యొక్క అనుభవంలోనికి రక్షణ లేని వారు రావాలని దేవుని యొక్క వాక్యం
చదువుకొని ముందుకు సాగిపోదాం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే నరులు ఆశ కలిగి యెహోవా ఇచ్చే రక్షణ కొరకు కనిపెట్టుట మంచిదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఏమంటే దేని కొరకు మనం కనిపెట్టాలి? నరులు ఆశ కలిగి యెహోవా ఇచ్చే రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది. ఒకవేళ మీకు రక్షణ లేకపోతే, ఇంకా బాప్తిస్మం యొక్క అనుభవంలోనికి రాకపోతే, దేవుని మందిరంలో మీరు ఉన్నట్లయితే, ఈ మాటలు మీరు ఆలకిస్తున్నట్లయితే, ఈ వర్తమానం మీ కొరకే, ఈ మాటలు మీ కొరకే, ఈ సందేశం, ఈ వర్తమానం, ఈ వాక్యం మీ కొరకే. ఇంకా రక్షణ లేకుండా ఎన్నాళ్ళు ఊరక వచ్చి ఊరకనే నువ్వు దేవుని మందిరం వచ్చి వెళ్ళిపోతావు. ఎంతకాలం బాప్తిస్మం లేకుండా, ఎంతకాలం మారుమనసు అనుభవం లేకుండా, ఎంతకాలం ఇలా నువ్వు సాగిపోతావు? ఇంతకాలము ఒకవేళ అలా సాగిపోయినట్లయితే ఈ పగటి వేళ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నరులు ఆశ కలిగి యెహోవా ఇచ్చే రక్షణ కొరకు కనిపెట్టుట మంచిదని దేవుని యొక్క వాక్యంలో రాయబడిన క్రీస్తునందు ప్రేమ. అమ్మ, రక్షణ లేకపోతే, మారు మనసు లేకపోతే, బాప్తిస్మం లేకపోతే ఈ పగటి వేళైనా ప్రభువాని రక్షణ పొందుతానయ్యా, నేను బాప్తిస్మం పొందుతానయ్యా, నేను మారు మనసు పొందుతానయ్యా, ఇకనైనా నీ కొరకు ఇచ్చే రక్షణ కొరకు నీ మందిరంలో నేను కనిపెడతానయ్యా, ఒక దావీదులాగా నేను కనిపెడతానయ్యా, ఒక మరియలాగా నీ పాదాల దగ్గర నేను కనిపెడతానయ్యా. ఒక గుడ్డివాడు ఏ విధంగా మందిరం వెలుపులా కనిపెట్టుకున్నాడో అదే విధంగా రక్షణ కొరకు నీ మందిరంలో నేను కనిపెడతాను అని నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని మనం ఏం చేయాలి? రక్షణ పొందడానికి మనం సిద్ధపడాలి. ఈ 2022వ సంవత్సరం కూడా ఏమంటే ముగింపులోనికి మనం వస్తున్నాం. ఇంకా మనం రక్షణ పొందకపోతే, ఇంకా మనం బాప్తిస్మం పొందకపోతే, ఇంకా దేవుని కుమారులముగా, దేవుని కుమార్తెలుగా మనం నడిపించబడకపోతే ఈ సంవత్సరం ముగింపులోనికి, ముగింపు మాసాల్లోనికి మనం వస్తున్నాం. ఇకనైనా కూడా మనం ఏం చేయాలి? యెహోవా ఇచ్చే రక్షణ కొరకు మనం ఆశ కలిగి దేవుని మందిరం మనం ఏం చేయాలి? మనము కనిపెట్టుకోవాలి. నేను ఎప్పుడు బాప్తిస్మం పొందాలి, నేను ఎప్పుడు రక్షణ పొందాలి, ఎప్పుడు నేను మారు మనసు పొందాలి, ఇంకా నేను దేవుని సన్నిధిలో ఎప్పుడని మనం ఏం చేయాలి? ఆ రక్షణ కొరకు మనం కనిపెట్టుకోవాలి. బైబిల్లో ఒక వాక్యం చూడండి. ద్వితీయోపదేశ ఖండములోనే 33వ అధ్యాయంలోనే 29వ వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు సాగిపోదాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? అక్కడ రాయబడిన మాట అది. ఓయి ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఒక మనిషి, ఒక స్త్రీ అయినా, ఒక పురుషుడైనా, ఎవరైనా కావచ్చు, యవనస్తులైనా కావచ్చు, స్త్రీలు, పిల్లలు ఎవరైనా కావచ్చు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడు ఎవడు? మనం రక్షించబడితే మనల్ని పోలిన వాడు ఎవరు లేదండి. మనం బాప్తిస్మం పొందితే, మనం దేవుని బిడ్డలుగా మనం మార్చబడితే మనల్ని పోలిన వారు ఎవరు లేరు. మనకు ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, ఓ మంచి ఇల్లు లేకపోయినా, చదువు లేకపోయినా, ఏంటి లేకపోయినా కూడా రక్షణ పొందితే నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను పోలిన వాడు ఎవడు? నిన్ను పోలిన వాడు ఎవరు? రక్షణ పొందితే నిన్ను పోలిన వాడు లేడండి. నీకు ఏమి లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, నీకు ఇల్లు లేకపోయినా, నీకు ఏమి లేకపోయినా, నువ్వేం కలిగి ఉండాలి? నువ్వు రక్షణ కలిగి ఉండాలి. ఆ రక్షణ నీకేం చేస్తుంది? పరలోకానికి నిన్ను తీసుకొని వెళ్ళుద్ది. పరలోకంలో ప్రభుతో కూడా ఉండే భాగ్యాన్ని కలిగేస్తుంది. ఈ లోకంలో ఆస్తి, ఐశ్వర్యము, ఎవరి ఉద్యోగము ఇవన్నీ ఉండొచ్చు, ఉండకూడదని చెప్పట్లేదు, ఉండొచ్చు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి? రక్షణ. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి?
బాప్తిస్మము ఇదంటే ముఖ్యమైన రక్షణ. ఇది మాత్రమే నీకు ఏం చేస్తుంది? పరలోకానికి నిన్ను సిద్ధపరుస్తుంది, పరలోకానికి నిన్ను తీసుకుని వెళ్తుంది. నువ్వు రక్షణ లేకుండా, బాప్తిస్మం లేకుండా, మారు మనసు లేకుండా ఎంతకాలము ఊరకు వచ్చి ఊరకు వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం కూడా లేదు. ఆస్తిని వెంబడి పరలోకానికి రాదు, ఉద్యోగం వెంబడి పరలోకానికి రాదు, మంచి ఇల్లు పరలోకానికి వెంబడి రాదు. ఒక రక్షణ మాత్రమే పరలోకానికి నిన్ను తీసుకొని వెళ్ళుంది. కాబట్టి ఆ రక్షణను ఏం చేయాలి? ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా. ఇంకా రక్షణ లేని వారు, ఇంకా బాప్తిస్మం లేని వారు ఎంతో మంది సంఘంలో ఉన్నారు. ఎంతో మంది పురుషులు మందిరానికి రాకపోయినా, ఎంతో మంది రక్షణ లేని పురుషులు కూడా ఎవరి సమాజంలో ఎంతో మంది ఉన్నారు. రోజు వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఎంతమంది పురుషులండి రక్షణ లేక, మారు మనసు లేకుండా, మందిరానికి రాకుండా ఎంతో మంది పురుషులు ఉన్నారు. స్త్రీలు చాలా మంది రక్షణ లేకుండా, ఎంతో వయసు పైబడి ఉన్నా కూడా ఏమంటే వాళ్ళు రక్షణ లేకుండా సాగిపోతా ఉన్నారు. అమ్మా, సాగిపోవడం నీకు మంచిది కాదు. ఒకవేళ ఈ రోజు రాత్రి నీ ప్రాణంలో నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ రోజు రాత్రే ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? అప్పుడు నీకు నరకమే కదా, అప్పుడు నీకు పాతాళమే కదా, అప్పుడు నీకు నిత్య నరకమే కదా. ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచిస్తే నీకు మంచిది. ఏ విషయంలో ఆలోచించకపోయినా రక్షణ విషయంలో నువ్వు ఆలోచించాలి, బాప్తిజం విషయంలో ఆలోచించాలి. ఒక తీర్మానంలోకి నువ్వు రావాలి, ఒక ఒడంబడిక దేవుడితో నువ్వు చేయాలి. అయ్యా, ఈ సంవత్సరం ముగింపులోనైనా, ఈ ముగింపు మాసంలోనైనా నేను రక్షణ పొందుతాను, నేను బాప్తిజాన్ని పొందుతాను, దేవుడి కొరకు నేను కనిపెడతాను అని కనిపెట్టి నువ్వేం చేయాలి? రక్షణ పొందాలి. రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏమని? దేవుని ఉగ్రతను నువ్వు తప్పించుకోలేవు. రక్షణ లేని వల్లారా, బాప్తిసం లేని వల్లారా, మారు మనసు లేని వల్లారా ఈ వాక్యం చలవిస్తా ఉంది. ఈ వాక్యం నీ కొరకే ప్రభువు సిద్ధపరిచి, నీ కొరకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నరులు యెహోవా ఇచ్చే రక్షణ కనిపెట్టుట మంచిది. వాక్యం చలవిస్తుంది. ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఒక వ్యక్తి రక్షించబడితే, ఒక కుటుంబంతో దేవుని కొరకు రక్షణ పొందితే నిజంగా వాళ్ళను పోలిన వారు మరి ఎవరు కూడా లేరని దేవుని వాక్యం చలవిస్తా ఉంది. ఒక వాక్యాన్ని మీరు చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథంలోని 16వ అధ్యాయం 29 నుండి 34 వరకు మనం చదువుకుందాం. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును సీలను సాగిలపడి వారి వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలా రక్షణ పొందులకు నేనేమి చేయవలనని అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదని చెప్పి అతనికి దేవుని వాక్యము బోధించి రాత్రి ఆ గడియలోని వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజము పొందిరి. చాలా ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే ఇక్కడ సరసాల ఒక నాయకుడు మనకు కనబడతా ఉన్నాడు. ఏమండి, వీళ్ళకి పౌలు దేవుని వాక్యాన్ని చెప్పాడా? దేవుని వాక్యం చెప్పాడా? బాప్తిజం పొందమని కానీ, రక్షణ పొందమని కానీ, మారు మనసు పొందమని కానీ ఏమీ చెప్పలేదు. ఏమని? పౌలు శీలలో సరసాలలో పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు. అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఆ అద్భుతాన్ని ఇతను కల్లారా చూశాడు. కల్లారా చూసిన ఇతను పౌలు బాప్తిజం పొందమని, రక్షణ పొందమని, మారు మనసు పొందమని, జీవితాన్ని మార్చుకోమని, బ్రతుకును మార్చుకోమని చెప్పకపోయినా కూడా ఆ పాటలు
పౌలుని, శీలను, దైవ సేవకులను అడిగాను, ఎప్పుడైనా ఏ రోజైనా ఏ ఆదివారమైనా ఏమంటే సేవకులు ఒకవేళ మీ ఇంటికి వచ్చినప్పుడైనా, అయ్యా నాకు రక్షణ లేదయ్యా, బాప్తిసం లేదయ్యా, నేను రక్షణ పొందాలంటే, నేను బాప్తిసం పొందాలంటే నేను ఏమి చేయాలని ఏ రోజైనా ఎప్పుడైనా రక్షణ లేని మీరు ఎప్పుడైనా మీరు అడిగారమ్మా? రక్షణ లేని వారు ఎంతమంది లేరండి మందిరంలో. ఇంకా రక్షణ లేని యవన బిడ్డలు ఉన్నారు, రక్షణ లేని స్త్రీలు ఉన్నారు, రక్షణ లేని పురుషులు కూడా సమాజంలో ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆ శరసాల నాయకుడు, అయ్యలా రక్షణ పొందాలంటే నేనేమి చెయ్యాలి, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి, బాప్తిసం పొందాలంటే నేనేం చేయాలి, పరలోకం నేను వెళ్ళాలంటే నేనేం చేయాలి, ప్రభువు నమ్ముకోవాలంటే మీలాగా నేను దేవుని బిడ్డగా మార్చబడాలంటే నేను ఏమి చెయ్యాలని చెప్పేసి దైవ సేవకులు అడుగుతూ ఉన్నారు. మరి రక్షణ లేని వారు, అయ్యా నేను రక్షణ పొందాలంటే బాప్తిసం పొందాలి, నేనేం చేయాలి, నా పిల్లల మారాలి నేనేం చేయాలి, నా భర్త మారాలి నేనేం చేయాలి అని ఎప్పుడైనా మీరు అడిగారా? అడిగిన ఆనవాళ్ళు ఎప్పుడైనా ఉందా మీ జీవితంలో? లేదే. ఇక్కడ సరసాల నాయకుడు అడుగుతున్నాడు, అయ్యలా రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి, బాప్తిసం పొందాలంటే నేనేం చేయాలి, పరలోకం వెళ్ళాలంటే నేనేమి చేయాలి, ప్రభు బిడ్డగా మార్చబడాలంటే నేనేమి చేయాలి? అప్పుడు దైవుడు చెబుతున్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని ఏమవుతారు, రక్షణ పొందుతారు అని చెప్పాడు. ఆ రాత్రి ఆ గడియలోనే ఏం చేశారు వాళ్ళు? ఏమని? బాప్తిసం తీసుకున్నారు. ఆలస్యం చేశారా? ఏనా జరగని ఆలస్యం చేశారా? ఆలస్యం చేయరా. ఆ రోజు రాత్రి, ఆ అర్ధరాత్రి వాళ్ళు ఏం చేశారు? బాప్తిసాన్ని తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఆదివారాలు, ఎన్ని ప్రార్థనలు, ఏమైనా వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నావు, రక్షణ స్వార్థను వింటున్నావు, మారు మనసు గురించి, బాప్తిజ రక్షణ గురించి వింటూ ఉన్నావు. కానీ సంవత్సరాలు పోతున్నా, మాసాలు పోతున్నా, వయసు భయపడుతున్నా కూడా రక్షణ పొందాలంటే, బాప్తిజం పొందాలంటే నేనేం చేయాలని ఏ రోజు కూడా అడిగిన ఆరంభాలు దాఖలు లేవు. చూడండి, ఒక్క రాత్రిలోనే శరసాల నాయకుడు ఆ పాటలు విన్నాడు, ఆ ప్రార్థన విన్నాడు, అద్భుతాన్ని చూశాడు. అయ్యలా రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి? మరి నువ్వు ఎన్ని ఆదివారాలు మందిరానికి రాలేదు? ఎంతమంది బాప్తిసం తీసుకుంటే నువ్వు చూడలేదు? ఎంతమంది రక్షణ పొందుతుంటే నువ్వు చూడలేదు? ఎన్ని సంవత్సరాలు గడిచిపోలేదు? కానీ నువ్వు మాత్రం రక్షణ పొందేది నేనే. వచ్చిన దాన్ని వచ్చినట్టుగానే కూర్చొని, ఎన్నది విన్నట్టుగానే విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ రక్షణ పొందాలన్న ఆలోచన, బాప్తిసం పొందాలన్న ఆలోచన ఏ రోజన్నా చేసేవా? ఈ రోజు మంచి అవకాశం అమ్మా, మంచి మాటలు ప్రభునితో చెబుతున్నాడు. ఇకనైనా రక్షణ పొందాలి, రక్షణ కొరకు నేను కనిపెట్టాలని ఒక తీర్మానం ఎదురు చేయకూడదు. ఒకవేళ రాత్రి నీ ప్రాణం పోతే, ఒకవేళ రాత్రి ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి, నీ భర్త పరిస్థితి ఏంటి, నీ పిల్ల పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి నువ్వు ఆలోచించావా? ఆలోచించకపోతే రాత్రి ఈ పగలు ఏమని మాటలు వింటున్నప్పుడైనా నువ్వు ఆలోచించు. వాక్యం చదివిస్తూ ఉంది, మనం కనిపెట్టుకోవాలి. దేని కొరకు మనం కనిపెట్టుకోవాలి? ఉపదేశము కొరకు మనము కనిపెట్టుకోవాలి. ఒక మరియా ఏ విధంగా కనిపెట్టుకుందో ఉపదేశం కొరకు యేసయ్య పాలనకి ఆ విధంగా మనం కనిపెట్టుకోవాలి. రెండవది, దావీదు కనిపెట్టుకున్నాడు. ఆయన బలమును, ఆయన ప్రభావాన్ని చూడాలని దేవుని మందిరములో, పరిశుద్ధ ఆలయంలో ఆశతో కనిపెట్టుకున్నాడు. ఏం చూడాలని? నేను చూడాలని నాకు ఎంత ఆశయ్యా. మనమేం పాటలేమో పాడతాం, చూడాలయ్యా నేను చూడాలయ్యా నా పాటలేం పాడతాం, కానీ చూసేది లేదు. ఏమండి? ఏమీ లేదు. ప్రభావాన్ని, బలమును చూడాలని దావీదు ఏకువనే కనిపెట్టుకున్నాడంట. నిన్ను చూడాలయ్యా, నా శరీరం దర్శించిన నీ బలము, నీ ప్రభావాన్ని చూడాలని ఏకువనే కనిపెట్టుకున్నాడంట. కుంటివాడు మాత్రము ఎవరన్నా ఏదైనా ఇస్తే తీసుకోవాలని, బ్రతకాలని కనిపెట్టుకున్నాడు. చివరికి దైవీయులు వచ్చాడు, మా దగ్గర ఏమీ లేదు కనిపెట్టుకోవడానికి, మేము కలిగిందే నీకు ఇస్తున్నాము, యేసు
నామూలు లేచి నడవమని లేచి నడిచాడు. మందిరం దగ్గర భిక్ష కొరకు కనిపెట్టిన వాడు ఏమయ్యాడు? స్వస్థత పొంది ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. ఏమని ఇక్కడ ఒక శరసాల నాయకుడు ఏమయ్యాడు? బాప్తిజం కొరకు ఏమని రక్షణ కొరకు దైవ సేవకుని అడిగాడు. ఏమని ఆ రక్షణ పొందుకున్నాడు. ఇల్లంతా కూడా రక్షణతో అలంకరించబడింది. రక్షణ ఆనందంలో అతను సాగిపోయాడని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఏమని 3 మాటలు, గత ఆదివారం ఒక మాట, ఈ ఆదివారం 2 మాటలు చెప్పాను. ఈ 3 మాటలు మీ మనసులో భద్రపరచుకొని ఇంకా మీరు కనిపెట్టుకోకపోతే కనిపెట్టుకోండి. దేవుని బలాన్ని చూడండి, దేవుని ప్రభావాన్ని చూడండి, ఉపదేశంలో శక్తిని మీరు చూడండి. రక్షణ కొరకు కనిపెట్టి దేవుని మార్గంలో మీరంతా వర్తిల్లాలని ప్రభు పేట మనం చూస్తే మాట ముగిస్తున్నాను. దేవుడి కొన్ని మాటలు అందరూ ఆశీర్వాదం కొరకై దీవించుగాక. ప్రార్థన చేసుకుంటారు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. చెప్పబడిన వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లు రాష్ట్రం గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఉన్నతుడా, శ్రేష్ఠుడా, మహాగణుడా, మహోన్నతుడా, మా యేసయ్య నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ పునరుద్ధరణ దినమందునైనా నీ పునరుద్ధరణ శక్తిని, బలాన్ని పొందుకుంటే కృపా భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడుతుందేమో నీకు స్తోత్రాలు నైనా. నీ సన్నిధికి వచ్చిన అందరినీ నేను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు స్తోత్రాలు నైనా. పాటల ద్వారా వారి నామాన్ని మహిమపరిచాను యేసయ్యా, నీకు స్తోత్రాలు నైనా. ఆత్మీయ ఆరాధన ద్వారా మీరు ఆనందింపచేసిన విధానం కొరకే నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ దాసుని నిలవబెట్టుకొని మీరు మాతో కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చారు దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు స్తుతులు నాయనా. దావీదు నాయన ఏగునే లేచి నాయన నీ ప్రభావాన్ని చూడాలని, నీ బలాన్ని చూడాలని నాయన ఎంతగానో నీ సన్నిధిలో కనిపెట్టుకున్నాడు. తన ఆశతో కనిపెట్టుకుని ఎదురు చూసి నాయన నీ బలాన్ని, నీ ప్రభావాన్ని పొందుకున్నట్లు తండ్రి నీ దాసులతో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు దేవా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలయ్యా. నీ మందిరము ద్వారం వద్ద కనిపెట్టుకొని నాయన సహాయం కొరకు కనిపెట్టుకున్నప్పుడు అయ్యా తల్లి స్వస్థత పొందుకునే కృపను మీరు ఇచ్చారయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఆ స్థలానికి దైవజనులను నడిపించారు తల్లి స్వస్థత పొందటానికి నాయన నీ కృపలు, నీ నామమును బట్టి నాయన పొందుకున్నాడయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు. ఎంతమంది నీ సన్నిధిలో కనిపెట్టుకుని నీ సహాయంలో, నీ కృపను అయ్యా, నీ ప్రభావాన్ని, నీ మహిమను చూస్తున్నాము తండ్రి. మేము ఒక్కొక్కరుగా పరిశీలన చేసుకుని నాయన అలా నడుచుకోవడానికి మీరు కృప చూపండి దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీకు స్తుతులు నాయన, నీకు స్తోత్రాలు నాయన. నీ సన్నిధిలో ఎన్నెన్నో మేలులు కలిగి ఉన్నాము తన ఎన్ని పొందుకుంటే భాగ్యాన్ని కలుగొచ్చేయండి నాయన. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, రక్షణ పొంది నేను పోలిన వాడు ఎవడని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. రక్షణ లేని బిడ్డలు తన ఎంతో మంది ఉన్నారు, వారి కొరకు ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నామయ్యా. రక్షణ పొందుకోవాలని వాళ్ళు ఎదురు చూస్తే కృప దయచేయండి, రక్షణ కొరకు కనిపెట్టుకునే కృప దయచేయండి దేవా, నీకు స్తోత్రాలు నాయన. సేవశాల అధికారులు అయితే నాయన రాయే కాదు కానీ కుటుంబంతా రక్షణ పొందడానికి కృప చూపాడు దేవా, నీకు స్తోత్రాలు నాయన. దైవ సేవకుల పాదాల దగ్గరికి వచ్చి అయ్యా రక్షణ పొందకు ఏమి చేయాలని అడిగాడు తండ్రి. అలా మా సంఘంలో మా బిడ్డలు మీరు లేవనెత్తండి అయ్యా, నీకు స్తోత్రం నాయన. వాక్యం వినడం కాదు కానీ విన్నదాన్ని గ్రహించి లోబడి వాక్యానుసారం నడుచుకోవడానికి నాయన మా బిడ్డలందరినీ మీరు కృప చూపండి అయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారు ఉన్నాడు కాబట్టి మీరు రక్షణ కొరకు మాట్లాడుతూ వచ్చారయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నిలబడితే మీరే కానీ మాట్లాడితే నేను అన్నావు కదయ్యా, మీరే మాట్లాడాలని వారి హృదయంలో గ్రహించుకునే మనసు వారికి దయచేయండి అయ్యా, నీకు స్తోత్రం నాయన. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి, ఒక్కొక్కరు మీరు దర్శించండి, హెచ్చరించండి అయ్యా, నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలం సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తాయా, నీకు స్తోత్రాలు నాయన. రాని బిడ్డలు మరి ఒక్కసారి వచ్చి కృప చూపండి దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలంలో ఈ పునరుద్ధరణ ఆరాధనలో మీరు ఇంతవరకు మాట్లాడారయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నీ దాసుని బలపరిచిన విధానం కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి మాట కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఇంతవరకు మీరు జరిగించారయ్యా, ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగించుకుంటూ సమస్తమైన సమయాన్ని మీరు జరిగించి నాకే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము
కలిసింది.